హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రానికి ఆనుకొని ఉన్న చింతలపల్లి గ్రామ శివారు వ్యవసాయ భూముల్లో సభ వేదిక నిర్మాణ పనులకు హన్మకొండ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, సభ పర్యవేక్షకులు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మాజీ శాసనసభ్యులు ఒడితల సతీష్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి, పార్టీ పెద్దలు గ్యాతరి బాలమల్లు శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా ఏర్పడిన పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ తెలంగాణ కోసం తెగించి కోట్లాడిన త్యాగాలు చేసిన నాయకులు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 ఏళ్లు తెలంగాణ కోసం కోట్లాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ సాధించిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 గా నిలిపిన నాయకుడు కేసీఆర్ అని 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలకు సుపరిపాలన అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు నన్నపనేని నరేందర్, చెల్ల ధర్మారెడ్డి, శంకర్ నాయక్, మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, వాసుదేవరెడ్డి, సతీష్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, చింతం సదానందం, యువ నాయకులు ఒడితల ఇంద్రనీల్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అందరం పనిచేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ జై తెలంగాణ సంబంధించిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందుకు అదేవిధంగా ఇక్కడున్న రైతులు కానివ్వండి, ఇక్కడున్న పార్టీ క్యాడర్ కానీ అందరూ కూడా సహకరించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ అయ్యేటట్టు చేసినందుకు ప్రప్రథమంగా గౌరవ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు, తొలి ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి ఎల్కదుర్తి ప్రాంతం బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మరి అదేవిధంగా ప్రత్యేకించి రైతులకు, యజమానులకు అందరికి కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు. ఈ సభను కని విని ఎరగని రీతిలో మరి విజయవంతం అవుతాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి గ్రామంలో మరి ఈ సభస్థలిని ఒక దగ్గరికి చేర్చి అత్యంత పెద్ద సభలు పెట్టిన దాంట్లో ప్రపంచంలోనే 5 పెద్ద సభలలో ఒక సభ వరంగల్లో జరిగింది. మంది ఒక చరిత్ర నాయకత్వంలో ఖచ్చితంగా ఈ సభను విజయవంతమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా మరి నాంది ప్రస్తావనే ఈ సభ కాబోతున్నది. ఖచ్చితంగా లక్షలాదిగా పాల్గొనే ఈ సభలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన ఏ విధంగా చేయాలనే దాన్ని ఒకటే దాంతో మొత్తం కూడా ముందు కదిలినరో ఇవాళ ఈ సభకు కూడా వరంగల్ ప్రాంతాన్ని ఆనుకొని ఇక్కడ జరుగుతున్న ఈ సభలో ఖచ్చితంగా ఇంతకుముందు చేసిన సభల కంటే ఇంకా ఉధృతంగా ఈ సభ సాగుతుంది. ఈ సభకు పార్టీ స్థాపించి టీఆర్ఎస్ స్థాపన ఎందుకు జరిగింది, ఉద్యమం ఎట్లా జరిగింది, రైతు సోదరులకు